మా మోతవారి మల్లయ్య మామకు నిన్న దాగింది దిగిందో లేదో పిలుద్దామో పారి. మామా ఓ మామా. సారు సారు నా మాటిన పోతివి సారు. చెప్పినట్టు ఎప్పుడా నిన్నవా సారు, నా మాట దేకపోతివి సారు. అక్కడ నెత్తి మీద తువ్వాలేసుకొని ఏడ్చేది మా మామ లెక్కనే కానొస్తాను కదా. ఓ కెమెరా అన్న, కెమెరా శాల్తి ముఖం మీద పెట్టేజరా. నేను రాను రాను ఎట్రాను, నేను మా పెద్ద సారి పెట్టే ఉంటా. నేను రాను 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 రానంటే రాను. ఓ మామ నేనే శ్రీవల్లిని. ఏంది ఏమో ఉలిక్కి పడతాను. నేను రాను అని అంటాను. కావును భూతం గిట్లా పట్టిందా ఏంది నీకు? అరే నన్నెందుకు భూతం పడుతుంది? కోండ్రిస్ మొక్కం దానా. ఇంటికి పోతేనేమో మీ అంత పెద్ద భూతం, ఆఫీస్కి వస్తే నువ్వేమో చిన్న భూతం. అయినా భూ ప్రపంచం మీద మిమ్ముల మించిన భూతాలు ఉన్నాయా? అబ్బో ఈయన పెద్ద మైసూర్ మహారాజ్. మరి ఆ కాలిన ముఖం కరెక్ట్ గా అద్దంలో చూసుకున్నావా ఎప్పుడన్నా? ఈయన పెద్ద అందగాని లెక్క మమ్మల్నే ఎగ్గుల పెడతాండు. అందం గురించి మందం గురించి నువ్వు నేను మాట్లాడుకుంటే బీఆర్కే ఛానల్ చూసేటోళ్ళందరూ బుధారం దాకా బువ్వ కూడా తినకుండా నవ్వుతూనే ఉంటారు. ఇక అన్నమాట అందం. నువ్వు అందంగా లేకపోతే నేను లేనా ఏంది? నా అందానికి ఏమైంది? హీరోయిన్ లెక్కుంటా. గా ముచ్చట ముఖానికి ఉన్నంత మేకప్ తీసినాక మాట్లాడు. అరే రాగబుజ్జేవులో ఫోన్ చెప్తాను. హలో, నేను మల్లయ్యనే. మీరెవరు? ఏంది చేయి పార్టీ పెబ్బ మహేష్ కుమార్ సార్ వా? నాకెందుకు ఫోన్ చేసింది సారు? ఏంది నాతో మీకేం పని? నేను వేరే పార్టీలతో మాట్లాడా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నాకు పెద్ద పదవి ఇస్తారు. ఏ పదవి ఇచ్చినా నేనైతే పార్టీ మారా మా పెద్ద సార్తోనే ఉంటా. ఏంది మా పెద్ద సార్ ఎంబడి వాళ్ళందరూ నీకు టచ్లు ఉన్నారు. ఉంచే ఉండని, నేనైతే పార్టీ మారే సవాలే లేదు. మా పెద్ద సార్తోనే ఉంటా. పెట్టేళ్ళు ఫోన్ పెట్టేళ్ళు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మామా మహేష్ కుమార్ గౌడ్ అంటాను. కొంపదీసి టీపీసీసీ అధ్యక్షుడు కాదు కదా? గైనేనే బుజ్జి. అందరూ పార్టీ మారుతాళ్ళట, నన్ను కూడా అలా పార్టీలకు రమ్మంటాడు. నేను రానని చెప్పినా. అవును మామా, నా చెవులో కూడా పడ్డదే. నిజమే అంటవా? ఏమో చెప్పలేము. ఇన్ని రోజులు అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు సస్పెండ్ అయితే బయలెచ్చర్లు వస్తాయని మా పెద్దసారికి బగ్గనే నమ్మించే వరకల్లా పార్టీలకు ఎవరు పోకుండా ఆయన పార్టీలకు వెళ్ళి బయటికి పోకుండా. కానీ ఇప్పుడు మహేష్ కుమార్ సార్ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే రేవంత్ సార్ మళ్ళా గేట్లు ఓపెన్ చేసినట్టే ఉన్నాడు ఇక వలసలకు. నువ్వేం భయపడకు మామ. లేడీ సింహం మీ అక్క బయటకు వచ్చింది కదా, మళ్ళా మీ పార్టీకి పూర్వ వైభవం తీసుకొత్తది. అంతే అంటవా? మళ్ళా మా అక్క రాష్ట్రం మొత్తం తిరుగుతుంది అంటవా? తిరిగితే మంచిదే గాని నాకు ఒక్క డౌట్ వస్తుంది బుజ్జి. ఏంది ఆ డౌట్? చెప్పు. మొన్న ఫుడ్ పాయిజన్ అయ్యి నిమ్స్ హాస్పిటల్ షరీక్ కాలేదా హాస్టల్ బుజ్జి? గా బుజ్జిని పరామర్శించినాక టీవీలతో మాట్లాడి అటు ఇటు పోగానే టీవీ అధికారంలో ఉన్నప్పుడు బాసర త్రిబుల్ ఐటీ కాడ పొలగాళ్ళు తెలంగాణ ధర్నా చేస్తే కవితక్కకి అక్కడికి ఎందుకు పోలేదని అన్నారు. అంతేకాదు ఇలా బాబేమో దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిండు. ఇప్పుడు ఈమె బీసీ వాదం ముందటేసుకుని వస్తుంది. ఈమెను ఎట్లా నమ్మాలంటారు జనాలు? ఓ మామ సాటుకు మాట్లాడుకునే అన్ని లెక్కకు రావే. ఇగో నువ్వు ఎన్నన్నా చెప్పే బుజ్జి, మా పెద్ద సార్ పద్ధతి అయితే నాకు ఏం నచ్చలేదు. అరే ప్రతిపక్ష నాయకుని హోదాలు ఉన్నప్పుడు ప్రజలలోకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రభుత్వ విధానాల మీద. గాని నా బిడ్డ బయటికి వెళ్ళింది, నా అల్లుడు బయటికి వెళ్ళిండు, నా కొడుకు బయటికి వెళ్తానని నేను రెస్ట్ తీసుకుంటా, నేను సమయం వచ్చినప్పుడు బయటకు వస్తా అని ఎట్లా చెప్పు? నాకైతే ఏం నచ్చలేదు మా పెద్ద సార్. అరే ఎవరైతే మామ ప్రభుత్వాన్ని నిలదీసుకుంటా ప్రజల పక్షాన పోరాడతానరా లేదా? నీకు మెదడు మోకాళ్ళు ఉన్నదా? పార్టీ నాశనం అయింది అన్నజల్లాలు చేయవచ్చు అని మా బీఆర్ఎస్ నాయకులు అందరూ అనుకుంటానంటేనేమో. ఆగు జర్ర సేపు సైజు ఫోన్ వస్తుంది. ఆగు. హలో, ఏంది? ఇద్దరు మంత్రులా? ఎవరు మామ ఫోన్ చేసింది? ఇంకెవరు? మహేష్ కుమార్ సారే. ఇద్దరు మంత్రులు కూడా రెడీగా ఉన్నారట పార్టీ మారేందుకు. ఒక ఆయనేమో అప్పట్లో రేవంత్ సార్ ను సాలే గాండు అని తిట్టింది కదా గాయనే. ఇంకొక ఆయనేమో గొర్రెల స్కీమ్ మంత్రి. ఇక నువ్వు వాళ్ళకంటే ముందుగా వస్తే నువ్వు వస్తే పెద్ద పదవి ఇస్తానంటున్నాను. మరి కానీ నేను రానని చెప్పిన. ఓ మామా అదంతా షై పార్టీ లీడర్లు ఆడుతున్న డ్రామా అంటుండ్రు కదనే. నీకేమెరికా నా లొట్ట పీసు? పో నీ వార్తలు చదువుకోపో పో పో. అయినా కూడా పార్టీ పుట్టినప్పటి నుంచి నేను పెద్ద సారం పడి ఉన్నా. నాకు ఏం చేసిండు? వీళ్ళందరూ పోతే నేనుండి ఏం చేయాలి? ఇక సారు ఇక అందులోనే ఉండు. ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకు. ఇక నా దాన్ని నేను చూసుకుంటా పోతానా. ఇక పోయేస్తా. బాయ్ బాయ్. ఇక అందులోనే ఉండి ఇక చల్లగా ఉండు మంచిగా. ఎన్ని రోజులు ఉంటావు ఉండి ఇక అందులోనే. బాయ్ బాయ్.
మా మలయ మామ బాధ కూడా నిజమే. మరి కేసీఆర్ సారు ఇప్పటి నుంచైనా వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు అట్నే ప్రతిపక్ష నాయకుని హోదాలో హాజరయ్యి ప్రభుత్వ తీరుని ఎండగడతాడో లేదో మరి. ఇక ఈసారి కూడా అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ ఖాళీ అవుడు పక్కా అని అంటాండ్రు తెలంగాణ మేధావులు.